నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విరామ్. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్రధానంగా మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం బరువు తగ్గిపోవాలనుకోవడం ఇది ప్రమాదకరమే. అయితే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మెయిన్గా ఇక్కడ ఎవరైతే ఈ కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను, వినండి. పూర్ణిమ మాండవ ఈవిడ పేరు. ఈవిడ ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ ఉమెన్స్ వెల్నెస్ కోచ్, వావ్ ఫిట్నెస్ ఫౌండర్ కూడా. సో ఈవిడ మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తోంది. అసలు ఈవిడెవరు అని అంటారా? ఈవిడ మీరు చూసే ఉంటారు. ఈవిడ పేరు వెనీలా కొండపల్లి. సో ఈవిడ లాంటి బయోడేటా ఉన్న వ్యక్తే. ఈవిడ కూడా ఫిట్నెస్కి సంబంధించి ఈవిడ కూడా అందరినీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, సర్వీస్ చేస్తున్నానని చెప్పి సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తే. అయితే ఒక సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్, ఒక సో కాల్డ్ డిజిటల్ మీడియా, అంటే అది స్వార్థం కోసమో లేక ప్రజల్లో ఏమైపోయినా పర్లేదు మా డబ్బు మాకు వస్తేనో మీరు సేఫ్ అనుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళు చేస్తోంది తప్పు అనే పాయింట్ రేస్ చేసింది ఈవిడ. అయితే ప్రధానంగా ఈవిడ చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఈవిడకి అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదట. ఈవిడ అసలు డాక్టరేట్ తీసుకునే అర్హతే లేదట. ఈవిడ ఇంటర్ పాస్ అయిన తర్వాత ఎలాంటి చదువు చదవలేదట. అయితే ఈవిడ అక్కడితో ఆగకుండా చాలా ఎలిగేషన్స్ ఈవిడ పాస్ చేసింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే వెయిట్ వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యి తగ్గడం కోసం ట్రై చేసిన తర్వాత తగ్గకపోతే రీఫండ్ అడుగుతారో వాళ్ళని వీళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేయడం, అనేక రకాల దుర్భాషలాడడం, వాళ్ళని దూషించడం, వాళ్ళ మనసులు నొప్పించడం, ఇవన్నీ చేస్తోంది అనేది ఈవిడ చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఏదైతే మొన్నటి వరకు ఒక సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్ వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టి వీళ్ళ ద్వారా ఇంటర్వ్యూస్ బయటకు వచ్చేలాగా, ఎవరైతే వీళ్ళ త్రూ 150 కేజీలు ఉన్న వ్యక్తులు కూడా 100 కేజీలకి తగ్గిపోయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అనుభవాలని ఆ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్, ఆ సోకాల్డ్ డిజిటల్ మీడియా అనేక రకాల వీడియోస్ చేయడం ద్వారా జనాలు అట్రాక్ట్ అయ్యి ఈవిడ దగ్గరికి వచ్చిన తర్వాత రిజల్ట్స్ లేకపోయినప్పటికీ కూడా అసలు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా చేస్తోంది ఈవిడ అనేది ఈవిడ చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఈవిడ ప్రిస్క్రిప్షను, మెడిసిన్స్కి సంబంధించి ఓపీ చూడడం, ఇవన్నీ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే చెప్తోందనేది ఈవిడ చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఈవిడ కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈవిడ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు జనాల్ని నిజంగా ఆలోచింపచేసేలాగా కనిపిస్తున్నాయి. అంటే వెయిట్ గెయిన్ అయిన తర్వాత చాలా కష్టంగానే వెయిట్ లాస్ అవ్వాలి, కానీ అనేక రకాల చెడు మార్గాలని ప్రవేశపెట్టి వెయిట్ లాస్ చేయిస్తుంది ఈవిడ అనేది ఈవిడ చెప్తున్నటువంటి మాట. అంటే ఇంజెక్షన్స్ కూడా వాడుతున్నారంట బరువు తగ్గడానికి కోసం. పేషెంట్స్ హెల్త్ ఏమైపోయినా కూడా పట్టించుకోవట్లేదంట వీళ్ళు. ఎలా అయినా ఏ మార్గంలో అయినా చెడు మార్గంలో వీళ్ళ లబ్ధి కోసం ప్రజల హెల్త్తో ఆడుకుంటున్నారని ఈవిడ చెప్తోంది. ఇంకొక మెయిన్ ఎలిగేషన్ ఏమేసిందంటే, ఈవిడ ఒక సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ వీళ్ళని ప్రోత్సహిస్తూ వీళ్ళ అడ్వర్టైజింగ్ని, మార్కెటింగ్ని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు, అంటే ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. బట్ అలా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ క్రమంలో ఇప్పుడు ఈవిడ చేస్తున్నటువంటి ఈ డైట్ ప్లాన్స్ వల్ల, ఈవిడ చేస్తున్నటువంటి రాంగ్ ప్రిస్క్రిప్షన్స్ అండ్ మెడిసిన్ సజెషన్స్ వల్ల ప్రజలు నష్టపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారనేది ఈవిడ చేస్తున్నటువంటి ప్రధాన ఎలిగేషన్. అండ్ ఈ రేజింగ్ హిర్ వాయిస్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. ఈ క్వశ్చన్ కోసమే ఈవిడ గట్టిగా మాట్లాడుతోంది. ప్రధానంగా దీనికి బాధ్యతలు ఎవరు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అనే అంశం గురించే. అయితే ఓవరాల్గా ఈవిడ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఈవిడ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో కూడా నేను ముందుకు వచ్చాను. నా దగ్గర ఎలాంటి స్పెక్యులేషన్స్తో కానీ లేకపోతే ఎలాంటి ఊహాగానాలతో నాకు సపరేట్గా థియరీ ఉండి నేను మాట్లాడట్లేదు, నాకు కాడ పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని అయితే ఈవిడ మాట్లాడుతోంది. 3 months రీసెర్చ్ చేశాను, పైగా వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే ఎవరైతే చెప్పే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళని కొనడం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని ఏదో ఒక రకంగా స్టాప్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంట వీళ్ళు.
ఇక్కడ ఓవరాల్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఈవిడ గురించి ఈవిడ చేస్తున్న ఎలిగేషన్స్ అయినా, ఈవిడ గురించి ఈవిడ చేస్తున్న ఎలిగేషన్స్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద ఇది కాంపిటేటివ్ వరల్డ్లో కాబట్టి ఇది ఎవరు మనస్తత్వంలో ఏముందో లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అన్నట్లుగా మనం ఎటువైపు కూడా చూడలేం. ఎవరి స్వార్థం ఇందులో ఇన్వాల్వ్ అయిందో తెలియదు. ఒక రకంగా ఈవిడ మాట్లాడుతుంటే నాకు ఎందుకో కొంచెం జెన్యూన్గానే కనపడింది, కానీ ఏమో మాటల్లో ఉన్న మంచితనం మనిషిలో లేక మంచి మాటల వరకే ఆగిపోయి మంచి మనిషిలో లేకపోతే కష్టం కదా అనే ఒక డౌట్తో నేను ఆగిపోయాను. టు బీ ఫ్రాంక్, నాకు ఈవిడ కంటే కూడా ఈవిడే చాలా జెన్యూన్గా కనపడ్డారు. ఈవిడ మాట్లాడుతున్న వే, ఈవిడ మాట్లాడుతున్న ఇది బట్టి. కానీ మనసులో లోతులో ఏం దాగి ఉందనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ వీళ్ళు ఎంచుకున్నటువంటి ఈ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ సేమ్ కేటగిరీస్, వెయిట్ లాస్ జర్నీస్, ఫిట్నెస్, వీటికి సంబంధించి వీళ్ళు చేస్తోంది. ఇప్పుడు ఈవిడ మీద ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేస్తుందంటే దాని వెనక ప్రజలని ఇందులో నుంచి బయటికి తీసుకురావాలనేది ఒకటి ఉండొచ్చు, లేదా ఏదైతే ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతూ దాని మీద వాళ్ళ ఫేక్ ప్రొడక్ట్స్ అన్నీ అనే చెప్పే ఉద్దేశమే ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా. ఎందుకంటే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఆ డిజిటల్ మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందో ఇది ఒకటి ఫేక్ అని ప్రూవ్ చేయగలిగితే ఆ ఛానల్ నుంచి వచ్చినటువంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఫేక్గా అనిపిస్తాయి. ఆటోమేటిక్గా వాటిని నమ్మం మనం. ఇదంతా ఛానల్ ఆ డిజిటల్ మీడియా మీద కక్షపూరితంగా చేసే ఛాన్స్ ఉందా లేదా అని అంటే మీకు చెప్పలేము. ఎందుకంటే మన ఇంట్లో పెరిగిన పర్సన్స్ కాదు కదా వీళ్ళు. ఏమో ఎవరి అంతర్గతంగా ఎవరి అభిప్రాయాలు ఏమున్నాయో, ఎవరు ఎలాంటి బ్యాక్ ఎండ్లో ఏం గేమ్ ఆడుతున్నారో మేబీ ఏదైనా జరగచ్చు కదా. సో దట్స్ వై నేను ఎవరి పక్క స్టాండ్ తీసుకోవట్లేదు. కానీ స్టిల్ ఐఎమ్ సపోర్టింగ్ ఈవిడికి సపోర్ట్ చేయాలనిపిస్తోంది. ఎందుకో ఆవిడ మాట్లాడుతున్న మాటలు, ఆవిడ చెప్తున్నటువంటి దాంట్లో చాలా జెన్యూనిటీ ఉందని అనిపిస్తోంది. సో దట్స్ వై. అయితే దీనికి డిఫెండ్ చేసుకుంటూ ఈవిడ కొన్ని మాటలు మాట్లాడింది. ప్రధానంగా ఈవిడ ఇంత బ్యూటీగా ఎందుకు బయట ప్రొజెక్ట్ అవుతోంది, అంత బాడీ ఎక్స్పోజింగ్ ఎందుకు, అంత గ్లామరస్గా ఎందుకు కనపడుతోంది అనేది ఈవిడ చేస్తున్నటువంటి ఎలిగేషన్. అయితే ఈవిడ ఏంటి మెయిన్గా, ఏమండి నేను ఒక మార్కెటింగ్ మాకు సంబంధించి చేస్తున్నప్పుడు నేను దాంట్లో కొంచెం అందంగా కనపడవచ్చు, కొంచెం బ్యూటీతో కనపడవచ్చు, అదేంటి తప్పు? ఎట్ ద సేమ్ టైం ఈవిడ ఇంటర్ తర్వాత కొన్ని డిప్లొమోస్ చేసి కొన్ని వాటిల్లో తర్ఫీదు పొందిన తర్వాతే ఈవిడ చేసిన సర్వీసెస్ని ఆధారం చేసుకొని ఈవిడికి డాక్టరేట్ ఇచ్చారని చెప్పి ఈవిడ చెప్తోంది. కానీ ఇక్కడ అది లాంగ్ డిస్టెన్స్ స్టడీస్ అని కూడా ఈవిడే చెప్తోంది. దెన్ దానికి వాల్యూ లేదు కదా అని ఈవిడ మాట్లాడుతుంటే ఎందుకు లేదని ఈవిడ డిఫెండ్ చేస్తోంది. అయితే మెయిన్గా ఈవిడ చెప్తోంది ఏంటంటే ఈవిడ గారి తల్లిని కోల్పోయారంట ఒక కేసు మూలంగా. ఎవరైతే ఈవిడని బాడీ షేమింగ్ చేస్తూ, వీళ్ళ అబ్బాయిని బాడీ షేమింగ్ చేస్తూ, వీళ్ళ ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తూ ఎవరైతే మాట్లాడారో సోకాల్డ్ ఛానల్, సోకాల్డ్ యాంకర్, సోకాల్డ్ జర్నలిస్ట్, సో వీళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేసింది ఈవిడ. అంటే బాడీ షేమింగ్ చేశారని దీనికి సంబంధించి కేసు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ప్రధానంగా కేసుకి కారణం వీళ్ళ తల్లి మరణం. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎలిగేషన్ తాలూకు వీడియోని వీళ్ళ అమ్మగారు చూసి డిప్రెషన్కి గురై ఇక్కడో ఆలోచిస్తూ తను తప్పటడుగులు వేస్తూ కాలు జారి ఫ్రాక్చర్ అయ్యి అలాగే మంచాన పడి అలాగే మరణించారంట. నిజంగా ఇది జరిగి ఉంటే మాత్రం చాలా బాధాకరమైన విషయమే. అయితే దీనికి కారణమైంది మీరే కదా అంటూ ఈవిడ వాళ్ళ మీద కేసు పెట్టింది. అయితే వాళ్ళు కూడా ఈవిని డిఫెండ్ చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో అనేక రకాల ఇష్యూస్ జరిగిన తర్వాత అనేక రకాల కాన్వర్జేషన్స్ ఆఫ్టర్ ఆ కేసు అనేది చెల్లలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఎలిగేషన్స్ ఏంటి అని అంటే ఈవిడ చెప్తోందంతా కూడా నాకు ఇంటి నుంచే ఆరోగ్యం, ఇంటి నుంచే మీరు బాగుపడాలి, మీ జీవన శైలి మారాలి, మీ లైఫ్ స్టైల్, మీ వే ఆఫ్ లివింగ్ మారాలి అనేది నా ఉద్దేశం అండి. నేను చాలా చాలా తక్కువ ప్రైజెస్లోనే, అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీ అందరికీ సర్వీస్ అందిస్తున్నానండి. సో దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈవిడ మాట్లాడుతోంది. ఓవరాల్గా ఈ కాంట్రవర్సీలో
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అనేది మన బాడీ యొక్క సిస్టమ్ బట్టి ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ సేమ్ సిస్టమ్ అంటే నో. కొంతమందికి ఒక్కొక్క రకాల బాడీ సిస్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని తగ్గుతాం అంతే తప్ప అందరికీ ఒకే రకాల ట్రీట్మెంట్ ఇస్తే కుదరదు. అసలు మనం ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యామనేది కూడా తెలుసుకోవాలి కదా. నీకు థైరాయిడా, లేకపోతే నీకు జెనెటిక్స్ పరంగా లావ్ అయ్యామా, లేకపోతే ఓవర్ ఫుడ్ తినడం వలన, హై క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడం వలన, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వన్స్ ఒకసారి మనం బిఎంఆర్ టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫాలో అయితే మనం ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాము, ఎందుకు ఎలా చేస్తే తగ్గుతామనేది తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలి, కష్టపడకుండానే అన్నీ మనకు వచ్చేయాలి అనేది ఈ ఫాస్ట్ లివింగ్ కల్చర్లో మనకు అలవాటు అయిపోయింది. ఎవడైతే డబ్బులు పోయినా పర్లేదు, ఎంత డబ్బైనా పర్లేదు, నాకు సింపుల్గా నేను కూర్చున్న చోటు నుంచి కదలకుండా నాకు పని అయిపోవాలి అనే ఒక అందరం ఆ ఇల్యూజన్లో బ్రతుకుతున్నాం. ఇంకా నయం, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మరుసటి రోజుకి లీన్గా కనపడిచ్చేస్తామంటే ఆ ట్యాబ్లెట్ 2 కోట్లైనా కూడా కొనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుటికి. అంత దీన స్థితిలో బతుకుతున్నాం మనం. ఓకే, ఓవరాల్గా ఈ కాంట్రవర్సీకి సంబంధించి అనేక రకాల విషయాలు ఉన్నప్పటికీ కూడా మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రైట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొనబడ్డ తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.